అందరికీ నమస్కారం. ఆయుర్వేదంలో పల్స్ చూసే పద్ధతిని ఇక్కడ తెలుసుకుందాము. అంగుష్టమూలం అంటే బొటనవేలు చివర భాగాన కొంత స్థలం వదిలి, అంటే ఒక గీతలాగున్న దాన్ని వదిలి చిన్న గుంట ఉంటుంది. అక్కడి నుంచి పల్స్‌ని చూడటం మొదలుపెట్టాలి. మనం 3 వేళ్ళని ఉపయోగిస్తాము. ఒకటిది చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు. అయితే ఈ విధంగా బొటనవేలు దగ్గర మనం 3 వేళ్ళని పెట్టినప్పుడు మొదటి వేలు వాతాన్ని సూచిస్తుంది. రెండవ వేలు పిత్తాన్ని సూచిస్తుంది. చివరి వేలు కఫాన్ని చూపిస్తుంది. అలాగే ఇంకొంచెం డీప్‌గా లోపలికెళ్ళినట్లయితే మొదటి వేలులోనే 3 భాగాలుగా చేసినప్పుడు ఈ చివర వాతాన్ని, మధ్యలో పిత్తాన్ని, చివర కఫాన్ని చూపిస్తుంది. ఇది సబ్ డివిజన్స్ అనుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక పట్టిక చెప్పారు. అందులో వారేం చెప్పారంటే పై పొర అంటే సూపర్ఫిషియల్‌గా చూసినప్పుడు నాకు ఈ రీడింగ్స్ వచ్చాయి. లోతైన నాడి చూసినప్పుడు నాకు ఈ రీడింగ్స్ వచ్చాయి అని చెప్పారు. పై పొర అంటే వికృతి. అంటే ప్రస్తుతం మన శరీరంలో ఉన్న అసమతుల్యతని తెలిపే భాగం ఇది. డీప్‌గా చూసినప్పుడు పుట్టుకతో జన్మతో మనం ఒక ప్రకృతిని కలిగి ఉంటాము. ఆ ప్రకృతిని సూచిస్తుంది డీప్‌గా చెక్ చేసినప్పుడు. వారేం చెప్పారంటే మొదటి ఫింగర్‌తో నేను చెక్ చేసినప్పుడు అంటే ఆయుర్వేదంలో మొదటి ఫింగర్ వాతాన్ని, మధ్య ఫింగర్ పిత్తాన్ని, చివరి ఫింగర్ కఫాన్ని తెలుపుతుంది. ఎవరైనా ఈ వాత, పిత్త, కఫాల్ని ఇట్లే కనిపెట్టొచ్చు. అంటే శరీరంలో ప్రస్తుతం ఉన్న ఆహ్, వాత, పిత్త, కఫ పరిస్థితుల్ని సులభంగా ఎవరైనా ఎటువంటి ట్రైనింగ్ లేకపోయినా గుర్తించవచ్చు. ఈ మొదటి ఫింగర్‌ని మళ్ళీ 3 భాగాలు చేసినప్పుడు ఒక చివర వాతం, మధ్యలో పిత్తం, చివర కఫం తెలుస్తుంది. శ్రీనివాసరావు గారు వారు ఇచ్చిన మెసేజ్‌ని మనం పట్టిక రూపంలో ఇలా చూద్దాం. వారు పైన 3 వేళ్ళని పెట్టినప్పుడు మొదటి వేలుకి మధ్య భాగంలో పల్స్ తగిలింది వారికి పైన సూపర్ఫిషియల్‌లో పెట్టినప్పుడు. అదేవిధంగా లోతుగా పెట్టినప్పుడు వాత స్థలంలో అంటే ఎడమ వైపున వారికి పల్స్ తగిలింది. అదేవిధంగా పిత్తలో కూడా రెండవ ఫింగర్ మధ్య భాగంలో వారికి పల్స్ తగిలింది. కాబట్టి వాళ్ళు సూపర్ఫిషియల్‌లో పిత్త అని చెప్పారు. అదేవిధంగా డీప్‌గా కూడా పిత్త అనే చెప్పారు. అదేవిధంగా కఫలో కూడా ఈ కఫ వేలికి మొదటి భాగంలో సూపర్ఫిషియల్‌లోను, డీప్‌గాను 2 కూడా మొదటి భాగంలోనే తగిలింది. కాబట్టి రెండిటిని వారు వాత అని చెప్పారు. ఇప్పుడు వాత, పిత్త, కఫాల్ని మనం సాధారణంగా ఈ సింబల్స్ తోటి రిప్రజెంట్ చేస్తుంటాం. వాతం, పిత్తం, కఫం. ఈ విధంగా మనం అనలైజ్ చేయడం వల్ల మనకి ఏం చెప్పారు? ఆహ్, ఏదైనా ఫస్ట్ అంటే మొదటి భాగంలో తగిలినప్పుడు ఒకటిగాను, మధ్య భాగంలో తగిలినప్పుడు ఇంకో విధంగాను, చివరి భాగంలో తగిలినప్పుడు ఇంకో విధంగా అని చెప్పారు. అంటే చివరి భాగంలో తగిలినప్పుడు ఆహ్, ఆ దోషం సెటిల్ అయిపోయింది అన్నారు. అంటే డెఫినిట్‌గా సెటిల్ అయిపోయింది. అంటే ఒకటి క్రానిక్ అన్నారు. ఇంకోటి గుర్తులేదు. ఆహ్, ఒకటి అక్యూట్, ఒకటి క్రానిక్, ఇంకోటి ప్రాబ్లమ్ హాస్ బీన్ సెటిల్డ్ అని చెప్పారు. కాబట్టి ఈ ఫిగర్‌ని చూసి మీరు అర్థం చేసుకోవాలి. వారేం చెప్పారో దీని ఫలితాన్ని మీరు సొంతంగా విశ్లేషించుకోవచ్చు.